పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 17వ తారీఖు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా ఫెరెసుకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు. పేరేసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోమునకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమ్మినాదాబు జన్మించెను, అమ్మినాదాబునకు సహస్పోను జన్మించెను, అతనికి సాల్మోను జన్మించెను. రాహాబు వలన సాల్మోనునకు బోవాజు జన్మించెను, రూతు వలన బోవాజునకు ఓబేడు జన్మించెను, ఓబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదురాజు జన్మించెను. ఊరియా భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను, సొలొమోనునకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి. ఆసాకు యోషాఫాతు, యోషాఫాతునకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోసు, ఆమోసునకు యోషియా జన్మించిరి. ఇజ్రాయేలీయులు బబులోనియాకు కొనిపోబడిన కాలమున యోషియాకు యెకోనియా అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనిపోబడిన పిదప యెకోనియాకు షయల్తీయేలు, అతనికి పెరుబ్బాబేలు జన్మించిరి. సెరుబ్బాబేలుకు అబియూదు, అతనికి ఎల్యాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరుకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఏలీయూదు జన్మించిరి. ఏలీయూదునకు ఏలియాసరు, ఏలియాసరునకు మత్తాసు, మత్తాసునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోనియా ప్రవాసము వరకు 14 తరములు, బబులోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.